రండి దేవుని యొక్క వాక్యం నుండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఈరోజు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము 37, 38 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాల విధవరాలు ఉండి దేవాలయం నడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ని గురించి మాట్లాడుచుండెను. మరొకసారి చదువుదాం. ఎట్లా చదువుదామంటే మొదటి వచనం నేను చదువుతా, అంటే 36 వచనం నేను చదువుతా, 37 మీరు చదవండి, 38 అందరం కలిసి చదువుదాం. ఎందుకంటే కొద్దిగా చదివేది అందరితో పాటు పెదాలు కదులుతున్నాయి కానీ స్వరం వినపడుతుందా. సరే, 36 నేను చదువుతా. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై అందరం కలిసి ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండే. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చిందంటే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం యొక్క ఉపవాస ప్రార్థనతో రేంబగుళ్ళు సేవ చేస్తున్నటువంటి సహోదరి ఒక ఆమె ఉంది. సో ఈమె యొక్క జీవితం ఏం పేరు అన్న. ఎవరేమే ఒక ప్రవక్తి అయి ఉంది, 2 అషేరు గోత్రికురాలు అయ్యింది, 3 విధవరాలు అయ్యింది. సో 3 కోణాల్లో ఆమె యొక్క జీవితం ఇంకా చాలా ఉంది. అట్లా కనబడుతున్న విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సహోదరి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి తన జీవితంలో ఏం చేస్తుంది? ఉపవాసం ఉంటుంది. సో ఈ రోజుల్లో యవనస్తులే ఉపవాసం ఉంటున్నది కష్టం. ఉండటం అన్నది చాలా కష్టం. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే ఉపవాసము 84 సంవత్సరాలు విధవరాలు అయ్యిండి ఉపవాసం ఉంటుంది. సో ఉపవాసం ఉండి ఎలా ఉంటుంది? 1 విధవరాలు ఉండి ఉపవాసం ఉంటుంది, 2 దేవాలయంలో ఉండి ఉపవాసం ఉంటుంది, 3 దేవాలయాన్ని విడవకోకుండా ఉపవాసం ఉంటుంది, 4 రేయింబగళ్ళు ఉపవాసం ఉంటుంది, 5 ఉపవాసం ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉంది, 6 ఏం చేస్తుంది? ఆమె జీవితంలో 6వదిగా ఏం చేయబడుతుంది? 6వ మాట సేవ చేస్తుంది. ఉపవాస ప్రార్థన జీవితం ఉంటూ కూడా ఉపవాస ప్రార్థనతో పాటు సేవ చేసే అనుభవం కూడా ఉంది. ఈ సేవా జీవితం ఏంటన్నది గత వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. దేవుడు పిలిచిన పిలుపు, దేవుడు పిలిచినటువంటి సేవకి ఆ విధానంలో ఆమె యొక్క స్త్రీ ఎట్లా సేవ చేస్తుందో మనం కూడా అట్టి సేవ చేయాలి. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఉన్న మనం దేవుని సేవకులుగా దేవుడు ఏర్పరుస్తున్నప్పుడు ఆ పిలుపును మనం త్రోసిపుచ్చుకోకుండా దేవుడు ఏ పని చేయడానికైతే సేవ కొరకు మనం ఇచ్చాడో ఆ సేవ చేయటం కొరకై మరి దేవుడు మనం ఏర్పరచుకున్న విధానాన్ని మనం గుర్తు తెచ్చుకున్నాము. ఆ సేవ ఏంటన్నది మనం గత వారం చూస్తూ వచ్చాం. దేవాలయం దగ్గర ప్రత్యక్ష గుడారం ఎదుట స్త్రీలు చేసే సేవ ఏంటన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. గత వారం సిస్టర్స్ మీటింగ్ కాదు, ఉపవాస ప్రార్థన మనం చూస్తూ వచ్చాం. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే ఈ యొక్క 84 సంవత్సరాలు విధవరాలై ఉన్న స్త్రీ గురించి మరొక మాట చూస్తున్నాము. 38వ వచనాన్ని చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే ఏమైంది? ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడిన అనుభవం యెరూషలేములో మనం చూస్తూ వస్తున్నాం. ఏమై ఉంది ఆమె? ఆ గడియలోనే. ఏ గడియలో అంటే ఆ గడియలోనే. అంటే బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటంటే ప్రియులారా, దీని గురించి కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకోవడానికి చాలా వివరణంగా చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాటలు ధ్యానిస్తాం. ఆ గడి అన్నది ప్రాముఖ్యమైనది. చూడండి, చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ఆ గడియ కొరకు సరైన విధానంలో సంసిద్ధులు అవ్వటం కష్టం. ఉపవాసం ఉంటాం కానీ ఆ గడియ అన్నది ప్రాముఖ్యమైనది. చూడండి, ఈ స్త్రీ 84 సంవత్సరాలు ఏముంది? ఉపవాసం కలిగి ఉంది. ఎన్ని రోజులు? 84 సంవత్సరాలు ఉపవాసం ఉంది. 84 సంవత్సరాలు. కానీ ఆమెకంటూ ఒక గడియ వచ్చింది. ఏ గడియ అది? ఆ గడియ. ఏ గడియ అంటే ఆమె ఆ గడియలోనే ఉంది. ఎప్పుడు? పైన మనం 34 వచ్చిన చూసినట్టయితే సుమియోనను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లుగా ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును
వివాదాస్పదమైన గుర్తుగాను ఈయన నియమింపబడి ఉండను. ఎవరి గురించి చెబుతున్నాడు? ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. ఎందుకంటే తన యొక్క ధర్మం చొప్పున ఏదైతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరి దాన్ని చెల్లించాలో చెల్లింపు కొరకు వచ్చారు. సో ఇక్కడ దేవాలయంలో ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. దేవాలయంలో ఉన్నప్పుడు సిమియోను అనేటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విధానంలో ఎవరున్నారు అక్కడ? 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉన్న స్త్రీ, ఉపవాసం ఉంటూ ప్రార్థనా జీవితం కలిగినటువంటి స్త్రీ, తన జీవితంలో ఉపవాస ప్రార్థన విడిచిపెట్టినటువంటి సహోదరి, రేయింబగళ్ళు ఉపవాసం ఉన్నటువంటి స్త్రీ, రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నటువంటి సహోదరి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ గడియలోనే, అంటే ప్రభు ఉన్న సమయంలో, ప్రభు వచ్చిన దినములో, ప్రభు దేవాలయంలోకి ప్రవేశించిన గడియలో, ఆ గడియలో ఆ స్త్రీ ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే ఆ గడియలో ఆ స్త్రీ ఎలా ఉంది? ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. ఎక్కడ? ఆ గడియలో. ఆ గడి ఏంటి? ప్రభు ఏ గడియలో అయితే దేవాలయం ప్రవేశించాడో, ప్రభు రాకమునుపు ఆమె యొక్క జీవితం ఉపవాస ప్రార్థనతో ఉంది. కానీ ప్రభు కొరకై, ఆ గడియ కొరకై ఆమె ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. ప్రభు వచ్చే గడియ కొరకు, ప్రభు గడియ కొరకు ఆమె ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. ఆ గడియని ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఆమె గురించి అంతకుముందు ఎందుకు రాయబడలేదు? అంతకుముందు కూడా ఉంది కదా. ప్రభువారు దేవాలయంకి రాకముందు కూడా ఆమె ఉపవాస ప్రార్థన ఉంది. కానీ ఆమె గురించి అంతకుముందు ఎందుకు రాయబడలేదు? ఎందుకంటే ఆమె ఎదురు చూస్తున్న గడియ వేరు. ఆ గడియ అని రాయబడుతూ వచ్చింది. ఆమె ఉపవాసం ఉంది దేని కొరకంటే ఆ గడియ కొరకు. ఆ గడియ దేంటి? బైబిల్లో ఆ గడియ అన్నది కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఆ సమయం అంటే ఏంటి? గడియ అంటే సమయం. ఆ సమయం అన్నది ఏంటి? ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా, రేయింబగలు ఉపవాస ప్రార్థన ద్వారా సేవ చేస్తూ దేవుని దగ్గర కనిపెట్టినటువంటి సమయం ఎలాంటిది, ఆ గడియ ఎలాంటిది అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈమె కేవలం యేసు ప్రభు కొరకే. ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా 2వ అధ్యాయం లోకా సువార్త 34వ వచనం. సిమియోను. ఎవరు? సిమియోను అనే వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే. ఒక మాట దేవుని ద్వారా ప్రేరేపించబడి చెప్పబడతాడంట దర్శన పిల్లలు. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని చూసేంతవరకు కూడా అతడు చచ్చిపోడంట. ఎవరు? రక్షకుడిని చూసేంతవరకు కూడా సిమియోను చనిపోడంట. అది దేవుని ద్వారా బయలుపరచబడినటువంటి సత్యం. ఇక అతను అనుకోవచ్చు, నేను బ్రతికుండే లోపలే ప్రభు వస్తాడు, ఎప్పుడైనా సరే నా దినాల్లో, నా రోజుల్లో ఖచ్చితంగా వస్తాడు. ఆ వచనాలను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతాలు ఉంటాయి అక్కడ. 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడే ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతన్ని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఎంత గొప్ప మాట చూడండి. ఒక మాట డైరెక్ట్గా వచ్చి, అమ్మ సహోదరుడా, మీరు యేసు ప్రభు వారిని చూడకముందు మీరు చనిపోరు, ప్రభు యొక్క క్రీస్తుని మీరు చూసేంతవరకు కూడా చనిపోరంటే ఎంత ధన్యత. దావీదు ఎదురు చూశాడు. మా కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ప్రభు యొక్క శిలువను గురించి చెబుతున్నాడు దావీదు. అంతగా ఎదురు చూసిన దావీదుకి లేని ధన్యత ఎవరికి ఉంది? సిమియోనుకు ఉంది. నిజంగా అతడు ఎంత ధన్యుడో. నువ్వు ప్రభుని గురించిన క్రీస్తుని చూసేంతవరకు నువ్వు చచ్చిపోవని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడంటే అంతకు మించి ధన్యుడు ఇంకోటి లేడు అని అడిగితే ఎంత ధన్యుడో ప్రభుని చూసే ధన్యత. అయితే సరే, అతని గురించి అంతా చాలా టాపిక్ ఉంది. అతని గురించి కూడా ధ్యానించాలంటే 7 పాయింట్లు ఖచ్చితంగా వచ్చింది. ఆ ఒక వచనంలోనే అవసరమైతే 7 పాయింట్లు మనకి ఎక్కడి నుంచైనా వస్తాయి. కానీ ఈరోజు మనం అర్థం చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, మొట్టమొదటిగా బైబిల్లో రాయబడినటువంటి కోణం చూసినట్టయితే లోకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసిన మాట ఏంటంటే, ఆ గడియలోనే. అసలు ఆ గడి అంటే ఏంటి? ఆమె ఉపవాసం ఉండి రాత్రింబగలు రేయింబగలు ఉపవాసం ఉండే గడి ఏంటి? ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. 7 పాయింట్లు చెప్పలేము, టైం లేదు. కానీ క్లుప్తంగా ధ్యానిస్తాం. ప్రార్థన చేసామా? చేయలా. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, విధవరాలయ్యుండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి 7 ఏండ్లు కన్యకత్వం మొదలుకొని భర్తతో ఉండి తర్వాత విధవరాలుగా ఉండి తన జీవితాన్ని మీకు సమర్పణ చేసుకుని అంకితం చేసుకుని మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా తను జీవిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ తన జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఉంటూ రేయింబగలు ఉపవాసం ఉంటూ మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడన్న వాక్యం తన పట్ల నెరవేర్చబడి ఆ యొక్క సహోదరి మరి ప్రభా 84 సంవత్సరాలు విధవరాలు గుండా ఉపవాసం ఉన్న తన జీవితంను మాకు మీరు బయలుపరుస్తూ వస్తున్నారు. తన జీవితంలో ఎన్నో వారాల నుండి ప్రభా మీరు
మర్మాన్ని బయలుపరుస్తూ వస్తున్నారు. ఇంకా ఆ స్త్రీ యొక్క జీవితం ఆ గడియలోనే అన్న దగ్గరికి మేము వచ్చాం. మరి కొన్ని వారాల్లో ఆమె జీవితం ముగించబడుతుంది. అయితే మా జీవితాలు కూడా ముగింపుకు మా సమీపంగా వస్తున్నాయి. దేవా, మా జీవితాలు కూడా ఈ లోకం తొందరపడుతుంది ముగింపుకి. అయితే మేము సిద్ధపడాలి. ఆ గడియలోనే ఏం జరిగింది, ఆ ఏ గడియ కొరకు ఆమె ఎదురు చూస్తుందో, ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉందో దాన్ని మేము కూడా తెలుసుకుని ఆ గడియ కొరకై మేము కూడా ఉపవాసం ఉంటానికి సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానిస్తానికి నాకైతే జ్ఞానం సరిపోదు, మానవుని జ్ఞానం అసలే చాలదు. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా, ఎన్నిక లేని వాడిని. నా మటుకు నేను ఈ వాక్యం ధ్యానిస్తాను కూడా యోగ్యుని కానని ఒప్పుకుంటున్నా. నేనంటూ పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోడని జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ మీ కృపను కోరుకుంటూ మరొకసారి కలవర్షుల యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. మీ రక్తాన్ని మా పైన ప్రోక్షించుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తాం. అంధకార శక్తులు బంధించి, చీకటి శక్తులు బంధించి శత్రుకార్యాలు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. మా తండ్రి, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు మా పట్ల ఏవైతే నెరవేర్చండి. ఆ గడియ దాని గురించి మేము ధ్యానించబోతున్నాం తండ్రి. అది మాకెంతో అమూల్యమైనదిగా, శ్రేష్టకరమైనదిగా, విలువైనదిగా ఆ గడియని మేము కాపాడుకునేటట్టు సిద్ధపరచండి. అన్నిటిని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించండి. మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సిలువ చాటును మరపరచండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నీ సిలువ చాటుని మరపరచండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా నా తండ్రి నీవే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, మీ ఆత్మాభిషేకం నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని, చేరున్న బిడ్డలందరూ వారి హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని మీరే పరలోకులను అనుగ్రహించండి. నాకైతే జ్ఞానం సరిపోదు, నాకంటే జ్ఞానులు అని ఒప్పుకుంటున్నా. వారికి వాక్యం ధ్యానిస్తానికి నేను యోగ్యుని కానని ఒప్పుకుంటున్నా. మీరే పరలోకం నుండి యోగ్యమైనది, జ్ఞానమైన వాక్యం వారి హృదయాలకు అవసరమైనది బయలుపరిచి మహిమ పొందమని ఈరోజు మీరు నాతో మీరు మాట్లాడతారని నమ్ముతూ, ఇది శత్రువు సిగ్గు, మాలో తీసుకొచ్చే శత్రువు యొక్క ఆలోచనలు, అతిశయాలు, గర్వాలన్నీ తొలగించి నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడి సహాయం చేయమని మీకు అప్పచెబుతూ, దేవా మరి అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు ప్రభు బాధపడుతున్నాడు ఒక వ్యక్తి, దురాత్మ చేత ఆ బిడ్డను కూడా ముట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కానీ బైబిల్ చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఆ గడియల్లోనే. ఏ గడి అది? ఇప్పుడు చూడాలి మనం. ఏ గడియ అన్నది ఇప్పుడు చూడాలి. అర్థమవుతుందండి? ఆ గడియ. అసలు ఆ గడియ అంటే ఏంటి? వాస్తవానికి నేను దీనికి ఇంకొకటి యాడ్ చేసి చూడాలనుకున్నా కానీ ఈడకు వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు దీన్ని కూడా ఇంకొక వర్తమానం ధ్యానించవచ్చు. సరే, ఇక ఇక్కడి నుంచి ధ్యానించుకుంటూ వెళ్తే మనకి ఎన్నైనా తవ్వుకుంటూనే ఉంటాయి కాబట్టి అది ముగింపు వచ్చేది కాదు. ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఆ గడియలోనే. ఏ గడియలో ఆమె ఉపవాసం ఉంది? ఏ గడియ కొరకు ఉపవాసం ఉందంటే, రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే ఆమె 84 సంవత్సరాల విధవరాలు అయ్యండి. ఏ గడియ కొరకు ఉపవాసం ఉందంటే రండి మొదటిగా చూసినట్టయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పితిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక. ఏ గడి అది? తండ్రిని గురించి. అది ఏమో ఏ గడియ కొరకు ఉపవాసం ఉంది? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంది? రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ, దేవుని సన్నిధిలోకి వచ్చి విధవరాలుగా ఉండి, అషేరు గోత్రికురాలండి పనియేలు కుమార్తె యొక్క అనుభవంలోకి వచ్చి ఆమె విధవరాలుగా ఉండి 7 ఏళ్ళు కన్యకత్వం మొదలుకునే తర్వాత నుండి భర్త కోల్పోయిన తర్వాత ఆమె ఉండ జీవితంలో విధవరాలుగా ఉండి ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉండి కనిపెట్టుకుంటుందంటే, ఏ గడియ కొరకు? ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? తండ్రిని గురించి మీకు స్పష్టంగా చెప్పు గడియ. ఆ గడియ కొరకు. ఏ గడియ కొరకు? తండ్రిని గురించి స్పష్టంగా తెలుసుకునే గడియ కొరకు కన్నీటితో ఆమె ఉపవాస ప్రార్థన జీవితం గడుపుతుంది. నిజంగా ఆమె ఉపవాసం ఉంటుందంటే దేని కొరకు తెలుసా? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. తండ్రిని గురించి తెలుసుకోవాల్సిన సమయాలు చాలా ఉన్నాయి. ఏదో రక్షణ మార్మోస్ పొందితేనే. నిజంగా ఆమె చూడండి, ఎవరామె? ఒక విధవరాలు, అషేరు గోత్రికురాలు. ఇంకా ఆమె ఎవరు? పనియేలు కుమార్తె యొక్క అనుభవం ఉంది. ఇంకెవరంటే ఒక విధవరాలుగా చూస్తున్నాం. ఇంకెవరామె? ఒక ప్రవక్తగా ఉంటుంది. ఇంకెవరంటే అదే చెప్పుకోవడమే. ఎవరంటే ఒక ప్రవక్త, విధవరాలు, అషేరు గోత్రికురాలు, పనియేలు కుమార్తె యొక్క అనుభవం ఉంటుంది, ఉపవాసం ఉంటుంది. ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం చూడండి.
ఆమె అంత బాధలు అన్ని పరిస్థితుల్లో ఒక విధవరాలుగా ఉన్నప్పటికీ, ఒక ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఒక ప్రవక్తి కంటే ఒక ప్రవక్త అనుకోండి, ఆమెకు దేవుని గురించి తెలియదా? తెలుసు. తెలిసిన ఆమె ఏ గడి కొరకు ఎదురు చూస్తుంది? ఇంకా తెలుసుకునే గడి కొరకు ఎదురు చూస్తుంది. ఎవరి గురించి తెలుసుకోవడానికి? చెప్పండి. నా గురించా? మీ గురించా? ఎవరి గురించి? తండ్రిని గురించి. యేసుక్రీస్తు ప్రభు రావాలి. నేను తెలుసుకున్నది తక్కువ, నేను తెలుసుకోవాల్సింది ఎక్కువ. నేను తెలుసుకున్నది రవ్వంతా, తెలుసుకోవాల్సింది కొండంత. ఆ కొండంత తెలుసుకోవడానికి నేను ప్రవక్తిని అయి ఉన్నప్పటికీ, ఒక ప్రవక్తగా నేను ఉన్నప్పటికీ నాకు దేవుని గురించి తెలిసిందంతా శూన్యమే. తెలవాల్సింది చాలా ఉంది. అది తెలుసుకోవాలంటే, అది తెలియపరచబడాలంటే అది నా అంతటి నాకు పుట్టే జ్ఞానం కాదు. అది ఆ గడియలో కుమారుడు రావాలి, తండ్రిని గురించి తెలియపరచాలి, ఆ తండ్రిని గురించి నేను తెలుసుకోవాలి. నిజంగా ఆ స్త్రీ యొక్క విధానం చూడండి. విధవరాలు 84 సంవత్సరాల విధవరాలు ఉండి ఆ గడియ కొరకు కనిపెట్టుకుంటుంది. ఏ గడియ? తండ్రిని గురించి తెలుసుకునే గడియ. ఈరోజు అనేక మంది విశ్వాసులు దేవాలయంకి వస్తారు, దేవుని మందిరానికి వస్తాం, దేవుని సన్నిధిలో ఉంటాం. మనం ఏం తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాం? ఈరోజు ఉపవాస ప్రార్థన దేని కొరకు? ఏ గడియ కొరకు? దేని కొరకు మనం ఉపవాసం ఉండం? ఏం తెలుసుకోవడానికి ఉపవాసం ఉండం? దేని కొరకు ఉపవాసం ఉంటున్నాం? ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఈరోజు అనేక మంది ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే అవసరతలను బట్టి, అక్కర్లను బట్టి. నాకు ఇది కావాలి ప్రభు అని ఉపవాస ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడున్న స్త్రీ ఉపవాస ప్రార్థన ఎలాంటిది తెలుసా? మనకంటే పూర్తిగా వ్యత్యాసం. అసలు మనకే ఆమెకు సంబంధం లేదు. ఒక రకంగా ఆమె మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? భూమి ఆకాశం ఎట్లా గలవదో ఆమె మనం అట్లా గలం. అటువంటి అనుభవం ఉంది. ఒక మానవురాలే, రక్తమాంసం కలిగిన స్త్రీయే, అందరిలాగా పుట్టినామే. ఆమె ఏమైనా పైలోక నుండి దేవదూతలకు దిగి వచ్చినాం కాదు. అందరిలాగా దేవుడు కృపచేత, దేవుడు అనుమతి ద్వారా పుట్టబడినటువంటి బిడ్డే. మరి అటువంటి స్త్రీ అయి ఉన్నప్పుడు కూడా ఆమెకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆమె ఉపవాస ప్రార్థన దేనికి ఉంది? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు ఎదురు చూస్తుంది. ఆ గడియ కొరకు ఉపవాసం ఉంది. నేను తండ్రిని గురించి తెలుసుకోవాలి, నా యొక్క తండ్రిని గురించి, నా పరలోకపు తండ్రి గురించి తెలుసుకోవాలి. ఆ తండ్రి యొక్క ఉద్దేశాలు, ఆ తండ్రి యొక్క ఆలోచనలు ఏంటో నేను తెలుసుకోవాలి. ఆ స్త్రీ ఉపవాసం దేనికి ఉందండి? ఆ గడియ కొరకు. ఏ గడియ? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. ఈరోజు మనం దేనికి వచ్చాం మందిరానికి? కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనల కొరకే మనం మందిరానికి వస్తున్నాం. నిజంగా చెప్పండి. నేనంట తండ్రిని గురించి తెలుసుకోవడానికి మందిరానికి వచ్చిన వాళ్ళు చేయతులు ఎత్తండి. తండ్రిని గురించి తెలుసుకోవడానికి. పోనీ నీ అక్కర్ల కొరకు వచ్చిన వాళ్ళు ఎవరండి? చేతులు ఎత్తండి. 1, 2 వాస్తవానికి ఒప్పుకున్నారు. 3 సరే. ఏదో ఉపవాస ప్రార్థన కదా ఈరోజు వెళ్ళాలని వచ్చినవాడు చేతులు ఎత్తండి. ఉపవాస ప్రార్థన కదా ఈరోజు మందిరానికి వెళ్ళాలని వచ్చినవాడు చేతులు ఎత్తమంటున్నా. తెలుగే అర్థమవుతుంది కదా? తెలంగాణకి ఆంధ్రాకి 2 ఒకటే భాష ఉంది, తెలుగే. అర్థమవుతుంది అన్న? ఇటు కూర్చో, రా పైకి రా. కాబట్టి అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థమవుతుందండి. ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలని వచ్చినవాడు చేతులు ఎత్తండి. అయ్యో మీరు అట్లా రాలేదా? అంటే అవసరత కొలది వచ్చారు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలని కూడా వచ్చారు. ఇంకా దేనికి వచ్చారు? చెప్పండి. ఇంకో కోణం ఉంది, అసలు అది చెప్పట్లా. ఉపవాస ప్రార్థన వెనకెవరో చెప్పారు, అయ్యా నువ్వు ఎందుకోసం ఈ మీటింగ్, ఈ కథకు వచ్చావంటే నేను కథ కోసం రాలా, చాప కోసం వచ్చాను అన్నాడంట. ఎందుకోసం? నేను కథ వినటానికి రాలా, చాప వినటానికి. మళ్ళీ ఎందుకు ఉపవాసం వచ్చావు? ఎందుకు ఉపవాస ప్రార్థనకు వచ్చాం? కథ అయిపోయిన తర్వాత, అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ చాపలు వేయడానికి వచ్చాం, అంతే కదా? ఇదే మనం వచ్చిన ఉపవాస ప్రార్థన. కానీ బైబిల్లో ఉన్న స్త్రీ ఎలాంటి ఆమె తెలుసా? బైబిల్లో ఉన్న స్త్రీ ఎలాంటి ఆమె? అసలు ఆమె ఉపవాస ప్రార్థన ఎందుకు కలిగి ఉంటుంది? రేయింబగళ్ళు. ఇది ఎన్నో వారం ఆమె గురించి ధ్యానిస్తుంది? చెప్పండి, ఎన్నో వారం? 1 చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం. మీకు మళ్ళా రివర్స్ వెళ్ళాలి. అందుకే మీరు ఇంకా పాలు తాగే స్టేజ్లో కూడా లేరు, ఉయ్యాల్లోనే ఉంటారు, పాలు తాగుతున్నారు అంతే. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 37 వచనం. మొట్టమొదటిగా ఒక విధవరాలు గురించి చూస్తున్నాం. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆ స్త్రీ ఉపవాసం ఉంటుంది. మొట్టమొదటి ఎలా? విధవరాలు గుండి ఉపవాసం ఉంటుంది. 2 దేవాలయంలో ఉపవాసం ఉంటుంది. 3 విడిచిపెట్టక ఉపవాసం ఉంటుంది. 4 రేయింబగళ్ళు ఉపవాసం ఉంటుంది. 5 ఉపవాసంతో కూడిన ప్రార్థన జీవితం ఉంది. 6 ఉపవాస ప్రార్థన కలిగి సేవ చేస్తుంది. 7 అంతేనా? 7వ మాటే కదా అది. ఇప్పుడు 7వ వారం ఆమె గురించి ధ్యానిస్తుంది. ఎన్నో వచనం? ఒక్క లోకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలోని ఇది 7వ వారం ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానిస్తుంది. 8వ వచనంలోకి వచ్చాం ఇప్పుడు 7వ వారం గురించి. అంటే 6 వారాలు 37వ వచనంలోనే ఆ ఉపవాస ప్రార్థన జీవితం గురించి ధ్యానించాం. ఇది 7. ఇంకెంతకాలం జీవితం బ్రదర్ ముగించమంటారా? లేదు, ముగింపు ఉండదు, చెప్పిన ద్వారా చెప్పటమే. కాబట్టి ఇక్కడ రాబడిన మాట ఏంది? ఆ ఉపవాసం ఉంది. ఎందుకు?
ఎందుకంటే ఆ గడియ కొరకు ఉపవాసం ఉంది. ఏ గడియ అది? తండ్రిని గురించి తెలుసుకునే గడియ. ఈరోజు చాలామంది క్రైస్తవులు మందిరానికి వచ్చేది అవసరత కొలది, అక్కర్ల కొలది, ఏదైనా బాధలు ఉంటేనో, కష్టాలు ఉంటేనో, బాధలు ఉంటేనో, దుఃఖాలు ఉంటేనో, సమస్యలు ఉంటేనో ఉపవాస ప్రార్థనకు వస్తారే కానీ తండ్రిని గురించి తెలుసుకోవాలి. దావీదు అంటాడు కదా, నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఒక ఆసక్తి మానవుడికి అవసరం. నేను తండ్రిని గురించి తెలుసుకోవాలి, తండ్రిని గురించి నేను ఎంతో తెలుసుకోవాలి, నా తండ్రి పరలోకపు తండ్రి గురించి నేను తెలుసుకోవాలి, ఆయన గురించి మర్మాలు తెలుసుకోవాలి. ఆ మర్మాలు నేను తెలుసుకోవాలంటే నాకు ఉపవాస ప్రార్థన జీవితం అవసరమని చాలామంది గ్రహించలేని స్థితిలో ఉంటారు. ఉపవాస ప్రార్థనకు ఎందుకు వస్తున్నాం? అక్కర్ల అవసరత కొలది కాదు, తండ్రిని గురించి తెలుసుకోవడానికి. ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలు గుండి ఏం తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది? తండ్రిని గురించి తెలుసుకోవడానికి. ఆ గడియ వరకు, ఏ గడియ వరకు? తండ్రిని గురించి తెలుసుకునే గడియ వచ్చేంత వరకు, తండ్రిని గురించి తెలుసుకునేంత వరకు ఉపవాసం ఉంటుంది ఆమె. ఎవరామె? విధవరాలు, వృద్ధాప్యంలో ఉండే విధవరాలు. ఎప్పటి వరకు ఉపవాసం ఉంటుంది? తండ్రిని గురించి తెలుసుకునే గడియ వరకు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన దేని కొరకు తెలుసా? తండ్రిని గురించి తెలుసుకోవడానికి ఉపవాసం ఉండాలి. ఎవరి గురించి? తండ్రిని గురించి. ఇక నీ గురించి నేను, నా గురించి నువ్వు తెలుసుకునే రోజులు అయిపోయి ఏమండి, నాలో కోపం ఉంది, నీలో కోపం ఉంది, నాలో ద్వేషం ఉంది, నీలో ద్వేషం ఉంది, అన్నీ మొత్తం అంతే. నీలో ఏముండే నాలో అయ్యే, నాలో ఏముండే నీలో అయ్యే. సమయాన్ని బట్టి బయటకు వస్తాయి, ఇంకేం లేవు. మన గురించి ఏం తెలుసుకుందాం? వెనకవారు చెప్పాడు, గుడ్డోడు చూపించుకుంటే గుంట్లో పడిద్ది అంట. అది వాక్యంలో కూడా ఉంది. అవును కదా? గుడ్డోడు దావ చూపించుకుంటే ఆడబెడతారు. ఇక మీ గురించి నేను, నా గురించి నేను చెప్పుకుంటే వెళ్ళేది నరకానికే. మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? మీ గురించి, నేను, నా గురించి మనం కాదు. 3 సంవత్సరాల నుంచి తెలుసుకుంటాం, ఇంకేం తెలుసుకుంటాం? మీరు ఎట్టంటే వాళ్ళు, నేను ఎట్టంటే వాళ్ళు, ఇంకా అవసరంలా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? తండ్రిని గురించి. ఇంకెంతకాలం అని మనుషుల గురించి తెలుసుకుంటా, ఇంకెంతకాలం అని లోకం గురించి తెలుసుకుంటా, ఇంకెంతకాలం అని స్నేహితుల గురించి తెలుసుకుంటా, ఇంకెంతకాలం అని రక్త సంబంధికుల గురించి తెలుసుకుంటా, ఇంకెంతకాలం అని కుటుంబీకుల గురించి తెలుసుకుంటా. ఈరోజు ఉపవాస ప్రార్థన బట్టి పరలోకపు తండ్రిని గురించి తెలుసుకో. తండ్రి, నిన్ను గురించినటువంటి ఆలోచన నాకేం తెలీదు, అసలు నీ గురించి నాకేం తెలీదు. నీ యొక్క స్వభావం, నీ మనస్తత్వం, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ వైఖరి, నీ విధానం, నువ్వు జీవించే జీవితం సమస్తం కూడా నాకు అవసరం. వాటిని నాకు తెలియపరచు. తండ్రిని గురించి ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? పరలోకంలో తండ్రి ఎలా ఉంటాడో మనం అలా ఉండాలి అక్కడ. అవునా కదా? అలా ఉండాలి. మీరు ఎప్పుడైనా సెక్యూరిటీ గార్డు ఎప్పుడైనా చూసారా? సెక్యూరిటీ గార్డ్స్ని చూసారా? మంచిదైతే సెక్యూరిటీ గార్డ్స్కి ఫస్ట్ వాళ్ళకి సెక్యూరిటీగా వాళ్ళని నియమించక మునుపు వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? సర్లే వద్దులే, మన భాషలో అర్థమయ్యేటట్టు చెబుదాం. సెక్యూరిటీ అంటే కొద్దిగా తక్కువ చేసుకుంటారేమో. డాక్టర్స్ ఉంటారు. డాక్టరు హాస్పిటల్ పెట్టక మునుపు కానీ, లేదన్నా జాబ్ రాక మునుపు కానీ, జాబ్ వచ్చిన తర్వాత కానీ, లేదంటే ఏదైనా పెట్టక మునుపు ఏం చేస్తాడు? మొదట డాక్టరు చదువుకున్న తర్వాత డాక్టరు చెప్పండి, ట్రైనింగ్ చేస్తాడు. ఎందుకంటే ఎవరిని మొదట వెళ్ళి డైరెక్ట్ తెలియకుండా వెళ్ళి చంపుకోకుండా ఉండటానికి మొదటే ట్రైనింగ్ ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డు కూడా, ఒక గేట్ గార్డు ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డు అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎంతో ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఉంటుంది. ఉండకోకుండా డైరెక్ట్ డ్యూటీ ఇస్తారా? ఎవరు? అంటే ఎందుకు ట్రైనింగు? నువ్వు ఏదైతే చేయాలో దాని గురించి తెలుసుకోవడానికి ట్రైనింగ్. అర్థమవుతుందండి? నువ్వేం చేయాలో. ఇప్పుడు సెక్యూరిటీ గార్డు ఉంటాడు, తలుపు ఎట్లా తీయాలి, ఎట్లా వేయాలి, దానికి ఎవరైనా వస్తే ఎట్లా మాట్లాడాలి, ఏంటంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది. డాక్టర్స్కి కూడా ఆపరేషన్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ట్రైనింగ్ ఉంటుంది. అంటే చేయబోయేదాన్ని మనం మొదటే తెలుసుకుని చేయటమే ట్రైనింగ్. దేవుని రాజ్యంలోకి వెళ్తున్నాము, తండ్రి ఎలా ఉంటున్నాడో ఆయన తగినట్టుగా మనం జీవించాలంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ కావాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. తండ్రి, నీ గురించి నాకు అంతా తెలియాలి, కానీ నా జీవితం మొత్తం అంతా తెలుసుకోలేను, కానీ తెలుసుకున్నంత నా జీవితం కాలంలో ఎంత మటుగా తెలుసుకోగలను అంత మటుకు నీ గురించి నాకు తెలియాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనకు నేను ఎందుకు వచ్చానంటే నీ గురించి తెలుసుకోవడానికి. నీ గురించి నాకు పూర్తిగా తెలియదు, అసలు నాకేం తెలియదు. కంట్లో ఉన్న నలసంత కూడా నాకు తెలియదు. నాకు నీ గురించి తెలియాలి. నాకే కదా, నా కుటుంబీకులకి, నా రక్త సంబంధికులకి, నా బంధువులకి, అందరికి కూడా నీ గురించి తెలియాలి. ఈరోజు నేను ఉంటున్న ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలు ఉండి ఆ గడియ కొరకు ఉపవాసం ఉంది. ఏ గడియ కొరకు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. ఆమె ప్రవక్త. ఎవరామె? ఒక ప్రవక్త, అషేరు గోత్రికురాలు, ఇంకా ఇశ్రాయేల్ గోత్రికులో ఒక గోత్రికురాలు ఆమె. ఇంకా చూసినట్టయితే ప్రవక్తిగా ఉంది. ఇంకా ఆమెకున్న ధన్యతలు చూడండి. ఒక ప్రవక్త అంటే ఆమెకు తెలియదే ఉందా? ఇప్పుడు నేను సేవకుడు కూడా నాకు తెలియదు ఏమైనా ఉంటుందా? అయినా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తెలియదు ఏముందంటే ఏం తెలియదని అనుకోవాలి. తెలియదు ఏముందంటే ఏం తెలిసిందని మనం అనుకోకూడదు, ఏం తెలియదని అనుకోవాలి. ఈమె ప్రవక్త అయ్యి ఉండి ఈమె ఏమనుకుంటుంది? ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటుంది. నిజంగా ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంటుందో చూడండి.
ఆ గడియ అంటే ఏది? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు ఆమె రేయింబగలు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు. ఆమె రేయింబగలు ఉపవాస ప్రార్థన దేని కొరకు? ఆ గడియ. ఏ గడియ అది? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. మనం ఉంటాం రేయింబగలు దేవుని గురించి తెలుసుకోవడానికి. ఒక అరగంట ప్రార్థన చేస్తే ఇట్ట అంటాం, అట్ట అంటాం. ఈ లోపు ఇట్ట అట్ట అనే లోపల అవి పట్టి కూర్చుంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎన్ని బలహీనతలో! ఆమె రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది, సేవ చేస్తుంది. ఎందుకోసం? ఆ గడియ కోసం. అదే గడియ అంటే తండ్రిని గురించి తెలుసుకునే గడియ. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకు వచ్చింది దేని కొరకు? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు ఉపవాస ప్రార్థన జీవితం. మీరు ఎలా వచ్చినా ఆ జీవితం కలిగి ఉండాలి. తండ్రిని గురించి తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. మనకు తెలిసిందంతా నేను చెప్తా ఉంటాను కదా, ఎప్పుడూ కూడా ఒక మాట అంట, నేను సీనియర్ని అని మనం ఎప్పుడు అనుకోకూడదు. లేదా మనకు అన్నీ తెలుసు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎంత తెలిసినా ఏం తెలియనట్టే. 100 సంవత్సరాలు బైబిల్ చదివిన భగత్ సింగ్ గారు సైతమే నాకు ఆదికాండం మొదట వచ్చిన అర్థం కాలేదన్నాడంటే ఇంక అర్థం చేసుకోండి, ఇంక మన చరిత్రలు ఏంటి. మనం ఎంత చదివినా, ఎంత ఆత్మీయులుగా ఉండా నాకేం తెలియదు, ఇంకా తెలుసుకోవాలన్న కోణంలోనే ఉండాలి. ఈ స్త్రీ ఎలా ఉంది? ఆమె ఒక ప్రవక్త అంటే ఆమెకు దేవుని గురించి తెలియకుండా ఉండిద్దా? తెలుసు, అయినా ఇంకెలా ఉంది? దేవుని గురించి తెలుసుకోవడం కొరకు ఉపవాసం ఉందంట. ఈరోజు మనం అట్టి ఉపవాసం ఉండాలి. దేని కొరకు? దేవుని గురించి తెలుసుకోవడం. ఇది మొదటిది. రెండో మాటను చూద్దానండి. రెండో విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. ఏ గడి అది? మత్తయి సువార్త 24:44. మీరు అనుకున్న గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే చదవండి. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే ఏ గడియ? ఆమె ఉపవాస ప్రార్థనతో రేయింబగలు ఉన్న గడియ ఎలాంటిదంటే మొట్టమొదటిగా తండ్రిని గురించి తెలుసుకునేటటువంటి గడియ. రెండవదిగా ఆమె ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఏ గడియ కొరకు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? అనుకొనని గడియ. ఏ గడియ కొరకు? అనుకొనని గడియల కొరకు. ఏ సమయములో మీరు అనుకొనని గడియల్లో అంటే అర్థం ఏంటి? ప్రభు ఏ సమయాన్ని వస్తాడో మీరు అనుకోనని గడియల్లో కాదు. ఈ గడియలో ప్రభు వస్తారని మీరు అనుకోలేరు. ఆ గడియల్లో ప్రభు రాబోతున్నాడు. మీరు అనుకున్న గడియల్లో ప్రభు రాబోతున్నాడు. ఆ గడియ కొరకు ఆమె ఉపవాస ప్రార్థన కనిపెట్టింది. విధంగా చూడండి, ఈమె ఉపవాస ప్రార్థన దేవాలయంలో ఎందుకు కనిపెట్టింది? ఎందుకు ప్రార్థన చేసుకుంటుంది? ఎందుకంటే ఏ గడియలో ప్రభు వస్తాడో తెలీదు. తెలిసినప్పుడు ఏం చేయాలా? ప్రభు తెలిస్తే సిద్ధంగా ఉంటాం, తెలియనప్పుడు ఏం చేయాలా? ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందా? ఏమవుతుంది? ఏమో ఊహించని గడియలో కుమారుడు వస్తే, యేసుక్రీస్తు ప్రభువు వస్తే ఏమేం చేయాలా? తండ్రిని గురించి తెలుసుకుంటుంది, లేదా దేవుని రాజ్యానికి వెళ్ళే అనుభవం కూడా ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే అనుకోనని గడియల్లో మనిషి కుమారుడు వచ్చాను కాబట్టి ఏమేం చేయాలా? సిద్ధంగా ఉండాలి. ఆమె ఏ గడియ కొరకు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉందంటే సిద్ధపడాల్సిన గడియ కొరకు. ఏ గడియ కొరకు అండి? సిద్ధపడాల్సిన గడియ కొరకు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండడని మత్తయి సువార్త 24:44 వచ్చిన రాయబడుతుంది. ఏ గడియ కొరకు ఆమె ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది? సిద్ధపడాల్సిన గడియ కొరకు, సిద్ధపాటైన గడియ కొరకు, సిద్ధపాటు కలిగి ఉండాల్సిన గడియ కొరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసిన 10 మందికి 5 కన్నికల్లో 5 కన్నికలేమో సిద్ధపాటు గడియ కొరకు సిద్ధపడుతూనే ఉంటారు. సిద్ధపడినటువంటి కన్యకులు సిద్ధపాటు గడియ గురించి ఆలోచించాల. సిద్ధపాటు కలిగిన గడియ గురించి కానీ ఆ సమయం గురించి కానీ వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అశ్రద్ధ కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విధవరాలు, వృద్ధాప్యులు ఉండ ఆమె అనుకోవచ్చు, ప్రభా 84 సంవత్సరాలు నేను విధవరాలుగా ఉండా, ఇంకేం చేయాలి ప్రభా? లేదా 84 సంవత్సరాలు కలిగి నేను వృద్ధాప్యంలో ఉన్నాను ప్రభా, ఇంక నేనేం చేయాలి? ఇక ఇంత మించి నేను ఎక్కువసేపు ప్రార్థన జీవితం నాకు లేదులే ప్రభా అని వదిలిపెట్టొచ్చుగా. వదిలిపెట్టిందా? లేదు. ఏం జరుగుతూ వచ్చింది? సిద్ధపాటు గడియ కొరకు ఎదురు చూస్తుంది. నేను ఏ గడియలో సిద్ధపడాలి? నేను సిద్ధపడాల్సిన గడియ ఏంటి? ఏ గడియలో నేను సిద్ధపడాలని ఆ సిద్ధపడాల్సిన సమయం కొరకు ఆ గడియ కొరకు ఎదురు చూస్తుంది. నా సిద్ధపాటు కావాల్సింది ఎప్పుడు? నేను ఎప్పుడు సిద్ధపడాలి? ఇంకెంత సిద్ధపడుతున్నా సిద్ధపడాల్సిన గడియ ఒకటి ఉంది. ఇంకే గడియ కొరకు నేను సిద్ధపడాలి? ఏ సమయం కొరకు నేను సిద్ధపడాలి? ఆ గడియ, ఆ సమయము, ఏ సమయం కొరకు అయితే ఆమె సిద్ధపడాలో ఆ సిద్ధపడాల్సిన సమయం కొరకు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే సిద్ధపాటు కలిగిన గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది. ఈరోజు ఎప్పుడైనా మనం ఒకటి తండ్రిని చూడటానికి ఉపవాసం ఉండామా? అసలు లేదు. 2 సిద్ధపాటు కొరకు ఏ రోజన్నా ఉపవాసం ఉండామా? ఏ సిద్ధపాటు కొరకు? తండ్రి దగ్గరికి వెళ్తానికి, తండ్రిని చూడటానికి. ఏ సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉంటుంది? కుమారుని చూడటానికి అంటే తండ్రిని చూడటానికే కదా. మరి ఏ గడియ కొరకు మనం సిద్ధపడుతున్నాం? ఏ గడియ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాం? అసలు మనం మందిరానికి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం, ఏదో వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతాం కాదు. ఈ ఉపవాస ప్రార్థన జీవితం ఆమెకు ఎందుకుంది? విధవరాలకి తండ్రిని చూడటం కొరకు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. ఆ గడియ కొరకు, తండ్రిని చూసే గడియ కొరకు. 2 ఆమె ఉపవాస ప్రార్థన ఎందుకుంది? సిద్ధపాటు గడియ కొరకు ఉపవాసం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళటానికి, తండ్రి దగ్గరికి వెళ్తానికి, తండ్రి దగ్గర ఉండటానికి, తండ్రితో పాటు నివసించడానికి కావాల్సిన గడియ కొరకు సిద్ధపాటు కొరకు ఆమె ఉపవాస ప్రార్థన జీవితం ఉంది. తాను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కొరకు ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన జీవితం ఉంది. ఏ రోజైనా కూర్చున్న మన జీవితాల్లో దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కొరకు ఉపవాస ప్రార్థన ఉందా? ఏ రోజైనా ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నామా? పనికి మాలిన చెత్త కొరకు ఉపవాస ప్రార్థన ఉంటాం. దేనికి? భర్త తిట్టాడు అనుకో, ఆ రోజు భోంచేయం, అది ఒక ఉపవాస ప్రార్థన. ఇంకా ఏదన్నా దేవుని దగ్గర అడిగింది మనకు రాలేదనుకో, దాని కొరకు ఉపవాస ప్రార్థన ఉంటాం. ప్రభా ఇదేంటి ప్రభా, ఇది అడిగాను నువ్వు ఇవ్వలేదని. ఇవన్నీ లోకానుసారమని ప్రభు అన్నాడు. లోకము దాని ఆశలు ఏమవుతున్నాయి? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. మనం ఉండే ఉపవాస ప్రార్థన దేని కొరకు? గతించిపోయే వాటి కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం. గతించిపోయే వాటి కొరకు, లయమైపోయే వాటి కొరకు, క్షయమైపోయే వాటి కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం. కానీ ఈరోజు ఉపవాసం దేనికి ఉండాలి? తండ్రిని చూడటానికి, తండ్రిని గురించి తెలుసుకోవడానికి ఉపవాసం ఉండాలి. 2 తండ్రి వద్దకు వెళ్ళటానికి సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉండాలి. దేవా నేను నీ దగ్గరికి రావాలి, నీ యొక్క రాజ్యంలోకి రావడం కొరకై నాకు సిద్ధపాటు అవసరం. ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, నన్ను సిద్ధపరిచి నీ రాజ్యం కొరకై. ఇదేని కొరకు ఉపవాసం? తండ్రి వద్దకు వెళ్ళటం కొరకు సిద్ధపాటు కొరకై. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తున్నాడు, ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధపాటు? తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. కుమారుడు వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నాడు? తండ్రి దగ్గర తీసుకెళ్తున్నాడు, తండ్రి యొక్క రాజ్యంలో తీసుకెళ్తున్నాడు. యోహాను సువార్త 14:2 అంటాడు కదా, నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు. 1 వచనం అంటాడు, మీ హృదయం కలవరపడనీకుడు, వెరవనీకుడు అంటాడు. 2వ వచనం అంటాడు యోహాను సువార్త 14:2 నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, లేని ఎళ్ళ మీతో చెబుతానన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు కుమారుడు? తండ్రి వద్దకు. ఇప్పుడు మనం దేని కొరకు సిద్ధపడాలా? ఉపవాసం ఉండి ఆ గడియ, ఏ గడియ అది? తండ్రి దగ్గరకు వెళ్ళటానికి కావాల్సిన సిద్ధపాటు గడియ కొరకు. ఏ గడియలో ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి ఏమనాలా? తండ్రి దగ్గరికి వెళ్ళటానికి కావాల్సిన సిద్ధపాటు గడియ కొరకు. అంటే మనం ఎత్తబడటానికి కావాల్సిన సిద్ధపాటు కొరకే మనం ఏం చేయాలా? సంఘం ఎత్తబడాలి. ఎప్పుడు ఎత్తబడుతుంది? దేవుని చిత్తంలో సిద్ధపడినప్పుడు. ఆ సిద్ధపాటు దేవుడు అనుమతించినప్పుడు, లేదా ప్రభువు అక్కడ సమీపించినప్పుడు సిద్ధపడిన వారు ఎత్తబడతారు. మనం ఇప్పుడు ఉపవాసం దేనికి ఉండాలి? సిద్ధపాటు కొరకు. సిద్ధపడితే ఏమవుతుంది? అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తాడు, మనం సిద్ధపడి ఉంటాం కాబట్టి ఎత్తబడటానికి. ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికి? ఆ గడి, ఏ గడి అంటే సిద్ధపాటు కొరకైన గడియ. మనం అనుకున్న గడియలో మనిషి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి సిద్ధపడాలి. ఆ గడియ కొరకు, సిద్ధపాటుతో కూడినటువంటి గడియ కొరకు ఉపవాసం ఉండాలి. ఆ స్త్రీ ఉంది తండ్రిని గురించి తెలుసుకోవడానికి. అనుకున్న గడియల్లో కుమారుడు వస్తున్నాడు కాబట్టి ఆ గడియ కొరకు, అనుకున్న గడియ కొరకు సిద్ధపడుతుంది. ఇది 2. 3 చూద్దానండి. 3వ మాట చూద్దానండి, సమయం చాలా అవుతుంది, త్వరగా ముగిద్దాం. ప్రార్థనా జీవితం కలిగి ఉంది. 3వ మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక ఎలా ఉండాలా? అది ప్రాముఖ్యమైన మాట. ఏ గడియ కొరకు ఆమె సిద్ధంగా ఉంటుంది చెప్పండి? ఏ గడియ కొరకు? ఏ గడియ కొరకు అంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రభు ఏ గడి వచ్చునో ఆ దినమైన ఆ గడి అయినా మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ గడియ కొరకు ఆమె ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది తెలుసా? ఏ గడియ కొరకు? మెలకుగా ఉండే గడియ కొరకు. ఏ గడియ కొరకు అండి? మెలకుగా ఉండే. అంటే మెలకుగా ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ప్రభు వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు మనం మెలకుగా ఉండాం అనుకోండి, మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం? దొంగను చూస్తాం లేదా? అదే నిద్రపోతే
చూడలేము. ఇప్పుడు ఏమో ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటుంది? మెలకుగా ఉండి ప్రభువుని ఎదుర్కొనే గడియ కొరకు ఉపవాసం ఉంటుంది. మత్తయి సువార్త 25:13 వచ్చిన ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమనుంది? ఆ దినమైన ఆ గడియని మీకు తెలీదు. ఆ గడియ ఏ సమయం ఏ దినం అన్నది ఆమెకు తెలియదు కాబట్టి ప్రతిరోజు ఉపవాసం ఉంటుంది. ప్రతిరోజు రేయింబగళ్ళు ఉపవాసం ఉంటుంది, రాత్రి పగలు ఉపవాసం ఉంటుంది. దేని కొరకు? ఆ దినం ఆ గడియ ఆమెకు తెలీదు. ఏ దినము ప్రభు వస్తాడో, ఏ గడియలో ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి మెలకుగా ఉండే జీవితం కొరకు, మెలకుగా ఉండి ప్రభుని ఎదుర్కోవటం కొరకు ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉందాం. నిజంగా ఆమె జీవితం చూడండి ఎంత గొప్పదో. ఎందుకు ఉపవాసం ఉంటుంది? మెలకుగా ఉండి ప్రభుని ఎదుర్కోవటం కొరకు. ఆ గడియ అంటే మెలకుగా ఉండి ప్రభువుని ఎదుర్కొనేటటువంటి గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది. నిజంగా ఆ స్త్రీ యొక్క విధానం చూస్తే మనకేమనిపించింది? సిగ్గు అనిపించింది. నిజంగా ఒక విధవరాలు, భర్త లేడు, ఓ రకంగా చెప్పాలంటే పిల్లలు కూడా లేనటువంటి అనుభవం ఉండాలి. ఓ రకంగా అంటే ఉండారో లేదు తెలియదు, నాకైతే ఇక్కడ రాయబడిన ప్రకారం అయితే పిల్లలు లేరు అనిపిస్తుంది. మరి అటువంటి స్థితిలో ఉంది, ఒక ఆదరణ లేదు, ఏమీ ఆదరణ లేక ఒక ప్రవక్తగా ఉందంతే ఆషేరు గోత్రికురాలు. మరి అటువంటి ఆమె ఒక విధవరాలుగా ఉన్నటువంటి ఆమె తన జీవితంలో ఆమె ఒక గడియ కొరకు ఎదురు చూస్తుంది. ఏ గడియ అది? తండ్రిని తెలుసుకునే గడియ కొరకు. 2 ఏ గడియ కొరకు ఎదురు చూస్తున్నామో ఉపవాస ప్రార్థన ద్వారా? సిద్ధపాటు గడియ కొరకు. 3 ఏ గడియ కొరకు ఎదురు చూస్తుంది? మెలకుగుండి ప్రభువుని ఎదుర్కొనే గడియ కొరకు. నేను ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఈ క్షణంలో ప్రభు వస్తే నేను ప్రభువుని చూడగలుగుతా, ప్రభువుని ఎదుర్కోగలుగుతా. తన ఉపవాస ప్రార్థన ఏ గడియ కొరకే ఉంటుంది? ప్రభువుని ఎదుర్కొనే గడియ కొరకు. ఏ గడియ కొరకు? ఒక రకంగా చెప్పాలంటే ప్రభువుని ఎదుర్కొనే గడియ కొరకు. ప్రభువుని ఎదుర్కోవడానికి ఉపవాసం ఉంటుంది. అంటే ప్రభువుని కలుసుకోవడానికి, ప్రభువుని కలుసుకుని ప్రభు రాజ్యంలో వెళ్ళటం కొరకు ఉపవాసం ఉంటుంది. నిజంగా మన జీవితాలు ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉంటాయంటే, మన యొక్క జీవితాలు మనం పరీక్షించుకుంటే ప్రభు రాజ్యం కొరకు అసలు మనం సిద్ధపడటం కష్టం. ఈ స్త్రీ ఏ గడియ కొరకు సిద్ధపడుతుందో తెలుసా? ప్రభువుని ఎదుర్కోవటానికి. ఇదిగో మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వస్తున్నాడు, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చినని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొనండి 7వ వచనంలో 8వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇదిగో ఎదుర్కోమనగానే నేను భూలోకంలో ఉపవాసం ఉండా ఈ గడియ కొరకే. ఏ గడియ కొరకు? ఈ ప్రభువును చూసే గడియ కొరకు, ఈ ప్రభువును కనులారా చూసే గడియ కొరకు, ఈ ప్రభువును కనులారా ఎదుర్కొనే గడియ కొరకే భూలోకంలో 84 సంవత్సరాలు విధరాలు గుండి నేను ఉపవాసం ఉండా. ఏ గడియ? ఇదిగో మీరు అనుకున్న గడియల్లో నేను ఎదుర్కోమన్నారే ఆ గడియ కొరకు. ఆమె ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటుంది? ప్రభువును కన్నులారా ఎదుర్కొనే గడియ, ప్రభువును చూసేటటువంటి గడియ కొరకు, ప్రభువుని కన్నులారా చూడటం కొరకు ఉపవాసం ఉంటున్న అనుభవం ఉంది. ఆ గడియ అంటే ఆ గడియ గురించి అనేక అర్థాలు ఉంటాయి. దాంట్లో ఇదొక అర్థం. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మరి ఆమె వీటన్నిటి కొరకు ఎక్కడ ఎదురు చూసిందని. ఆ గడియ అంటే దాంట్లోని ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఒక గడియ అని కాదు, ఎన్నో గడియలు. ఆ గడియ నిజంగా ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవటానికి ఉపవాసం ఉంటున్నాడంటే నిజంగా ఎంత సిద్ధపడుతున్నాడో దేవుని రాజ్యం కొరకు అని ఆలోచించవచ్చు. దేని కొరకు ఉపవాసం ఉంటున్నాడు? భార్యకు నడువు నొప్పో, భర్తకు కాలు నొప్పో, పిల్లలకు చదువులో, లేకపోతే ఇంకో దానికోసం కాదు. దేనికోసం ఉపవాసం ఉంటున్నారు? ప్రభువుని ఎదుర్కోవటానికి. అంటే కన్నులారా ప్రభువుని చూడటానికి ఉపవాసం అంట. ఆ గడియ ప్రభువుని కన్నులారా చూసే సమయం ఒకటి ఉంది చూసారా? ఆ సమయం కొరకు ఆ స్త్రీ ఉపవాసం ఉంటుంది. ఎంత ధన్యరాలో చూడండి. ఆమె 84 సంవత్సరాలు విధవరాలు కూడా ఉపవాసం ఉంది, కానీ ప్రభువుని చూసింది. ఎక్కడ చూస్తుంది? దేవాలయంలో చూస్తుంది. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఎక్కడున్నాడు ఆయన? దేవాలయంలో ఉంటున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఎక్కడున్నాడు? దేవాలయంలో. ఎవరిని చూస్తుంది? దేవాలయంలో ప్రభువుని ఎదుర్కొంటుంది. దేవాలయంలోనే ప్రభువుని ఎదుర్కొంటుంది. ఎదుర్కొనే అనుభవం కొరకు ఉపవాసం ఉంది. ఈరోజు మనం దేని కొరకు ఉపవాసం ఉండాలా? ప్రభువుని ఎదుర్కోవటానికి. దేని కొరకు? ప్రభువుని ఎదుర్కోవటానికి, ప్రభువుని కలుసుకోవడానికి, ప్రభువు ముఖ దర్శనం చేయటం కొరకు ఉపవాసం ఉండాలి. పాటలో కూడా పాడుకుంటూ వచ్చాం. నీ ముఖమును నాకు దాచకము అని ఒక పాట కూడా పాడుతూ వస్తాం. నీ ముఖమును నాకు దాచకము. ఎందుకు? ఆ ముఖము ఈమె వెళ్ళినప్పుడు దాచబడుకోకుండా ఉండి ఈమెను కనులారా చూడటం కొరకు, ఈమె ఆ ముఖాన్ని కనులారా దర్శించడం కొరకు భూమి మీద ఉపవాసం ఉంటుంది. ఈరోజు ఉపవాస ప్రార్థన నిజంగా ఆ స్త్రీని బట్టి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. దేని కొరకు ఆమె ఉపవాసం ఉంది? తండ్రిని చూడటానికి, తండ్రి గురించి తెలుసుకోవడానికి. 2
ఆమె ఏ గడియ కొరకు? మొట్టమొదటిగా తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. 2 ఏ గడియ కొరకు? సిద్ధపాటు కొరకైన గడియ కొరకు. 3 ఏ గడియ కొరకు? అనుకున్న గడియలు వస్తున్నారు కాబట్టి ఆ గడియ కొరకు సిద్ధపట్టాను, అనుకున్న గడియ కొరకు సిద్ధపట్టడానికి ఉపవాసం. 3 మెలకువగా ఉండటానికి. దేని కొరకు? మెలకువగా ఉండి, ఇంకా మెలకువగా అంటే కూడా ఏ గడియ కొరకు అని చెప్పొచ్చు అంటే ప్రభువుని ఎదుర్కొనే గడియ కొరకు. ఏ గడియ కొరకు? ప్రభువుని ఎదుర్కోవటానికి, ప్రభువుని కన్నులారా చూడటం కొరకై, ఆ చూసే గడియ కొరకు, ఆ ప్రభువుని కన్నులారా చూడటం కొరకు భూమి మీద ఉపవాసం ఉంటుంది. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాటను చూడాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను చూడండి, ఏ గడియ కొరకు ఆమె కనిపెట్టుకుంది? నాతో కూడా ఉండలేరా? ప్రభువుతో ఉండే గడియ కొరకు ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థన. ఇదంతా ఈ లోక సంబంధమైన ఉపవాస ప్రార్థన జీవితం కాదు. ఏ లోకానికి సంబంధించింది? పరలోకానికి. నిజంగా ఆమె చూడండి, ఆమె గడియ కొరకు ఉపవాసం ఉంటుంది. ఏ గడియ కొరకు? తండ్రిని చూసే గడియ కొరకు. 2 సిద్ధపాటు గడియ కొరకు. అనుకున్న గడియలు వస్తున్నా అనుకున్న గడియ కొరకు సిద్ధపడుతుంది, సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉంటుంది. 3 ప్రభువుని ఎదుర్కొనే గడియ కొరకు. 4వదిగా ఏ గడియ కొరకు ఆమె ఉపవాస ప్రార్థన ఉంటుందంటే ప్రభువుతో ఉండే గడియ కొరకు. ఏ గడియ కొరకు? ప్రభువుతో. నేను అనుకుంటా యేసుక్రీస్తు ప్రభు బాల్యం గుండా, పెద్దవాడి గుండా, యవనస్తుడి గుండా, ప్రభు అయితే ప్రభువే. వయసుతో ఆయన మన సంబంధం లేదు. ప్రభు అయితే ప్రభువే. దేవాలయంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆమె ఎవరి కోసం ఉపవాసం ఉంటుంది? ఎవరి కోసం ఉపవాసం ఉంటుంది? తన కోసం. ఎందుకోసం? ఆ గడియ కోసం. ఏ గడియ కోసం? ప్రభువుతో ఉండే గడియ కోసం. నిజంగా అన్ని దినాలు వృద్ధాప్యంలో ఉండి కూడా ఉపవాసం ఉంటుందా? ఆమె ఎక్కడ ఉంటుంది? ప్రభు దేవాలయంలో ఉంటే ప్రభువుతో పాటు దేవాలయంలో ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎవరి కోసం ఉపవాసం ఉంటుంది? తన కోసం, ప్రభువుతో ఉండటం కోసం ఉపవాసం ఉంటుంది. ఏ గడియ కొరకు? మరి ప్రభు రావాలి, దేవాలయంలో అడుగు పెట్టాలి. ఆ గడియలో నేను ప్రభుతో పాటు దేవాలయంలో ఉండాలి అంటే ప్రభుతో పాటు ఉండే గడియ కొరకు ఉపవాసం ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మాట చెప్పమంటారా? నేను ఆయనతో కూడా ఉండాలని కొంతమంది ఆశించే వాళ్ళు ఉంటారు లోకంలో. మన ఊళ్ళో ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఒక మీడియా మిత్రులు అందరూ వచ్చారు అనుకోండి, వీడియో తీసే మీడియా మిత్రులు అందరూ వచ్చారు. మీడియాలో కనపడతాను టీవీ 9 లేకపోతే ఇంకోటి టీవీ 5 లేకపోతే ఎక్సెట్రా ఏదో మహా టీవీ అని ఇంకో రకరకాల టీవీలు ఉంటాయి, న్యూస్ ఛానల్స్. దీంట్లో కనబడాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? మెల్లమెల్లగా జరుపుకుంటే ఎమ్మెల్యే పక్కకి వెళ్ళి నుంచుంటాం. నుంచామా? ఆయన మాట్లాడుతుంటే ఎందుకు నుంచుంటాం? ఎమ్మెల్యే కోసం కాదు, టీవీ కోసం కాదు. ఎందుకు? మనం దాంట్లో కనపడాలి. ఎక్కడ ఉండాలా? ఈయనతో పాటు నేను కూడా ఉన్నానని టీవీలో కనపడాలి. రేపు మన ఇంట్లో వాళ్ళు అందరూ ఏమనుకోవాలి? అరే మనోడు కూడా ఎమ్మెల్యేతో పాటు అక్కడ టీవీలో కనపడుతున్నాడు అనుకోవాలి. మనల్ని ఎవడు టీవీలోకి తీసుకురాడు. అందుకు మనం ఏం చేయాలా? వాళ్ళతో పాటు నుంచుంటే, ఆ ఎమ్మెల్యేతోనే మినిస్టర్తో పాటు నుంచుంటే మనం కూడా టీవీలో కనపడతాం. రేపు వదిలే ఏమనుకుంటాం? అయ్యో చూసావు నేను కూడా ఎమ్మెల్యేతో పాటు టీవీలో ఉండాలని చెప్పుకోవడం. అంటే అర్థం ఏంటి? ఆయనతో పాటు ఉండాలని చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడో ఉండ మనం జరుపుకుంటూ అందరం నెట్టుకుంటూ ఆయన దగ్గరికి వస్తాం. ఈ లోపు రాగానే ఏమైపోయింది? ఆ టీవీతో మాట్లాడతాం కూడా, ఛానల్తో మాట్లాడతాం కూడా ముగింపు అయిపోయింది. అయ్యో అక్కడి నుంచి నెట్టుకుంటూ వచ్చేలోపు సమయం కూడా అయిపోయింది. అంటే ఎందుకోసం? ఒక మనిషితో పాటు ఉండటం కోసం ఎక్కడి నుంచో ముందరకు వస్తారు. రారా? ఎక్కడి నుండో ముందరకు వస్తాం. ఎందుకంటే కనబడాలని. ఈ స్త్రీ ఉపవాసం ఎందుకుంటుంది? ప్రభువుతో పాటు ఉండటానికి. దేని కొరకు? ప్రభువుతో పాటు ఉండటానికి, ప్రభువుతో పాటు కనబడటానికి, ప్రభువుతో పాటు నివసించడం కొరకు ఈ స్త్రీ ఉపవాసం ఉంటుంది. దేని కొరకు? ప్రభువుతో పాటు ఉంటాయి. నిజంగా ఈరోజు మనం ఉపవాసం దేనికి చేస్తున్నాం? ప్రభుని గురించి తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన ఉందా? ప్రభు కొరకై, ప్రభు రాజ్యం కొరకు వెళ్తానికి సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉంటున్నామా? ప్రభువుని ముఖదర్శనం చేయడానికి, ప్రభువుని ఎదుర్కోవటం కోసం ఉపవాసం ఉంటున్నామా? 4 ఎందుకోసం? ప్రభువుతో పాటు ఉండటానికి ఆమె ఉపవాసం ఉంటుంది. నిజంగా ఆమె ఉపవాసం ఉంది. 84 సంవత్సరాల విధవరాలు ఏంటి ఉపవాసం ఉంది. ఆమె ఉపవాస జీవితం వ్యర్థమైందా? కాల. ఆ గడిలో ప్రభు వచ్చాడు లోపలికి. ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే మొక్కుబడి చెల్లించాలో లేదా ఇంకో దానికోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఆ గడిలో అక్కడ ఎవరుండారు? ఏముంది? స్త్రీ ఉంది. ప్రభుతో పాటు ఉండాలని ఆ గడియ కొరకు ఎదురు చూసింది, ఉపవాసం ఉంది. ఇక ఆమె జీవితం ధన్యమైపోయింది. చాలు, ఇది చాలు అనుకుంటుంది. అంటే ప్రభుతో పాటు ఉండే గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంది. ఈరోజు మనం దేని కొరకు ఉంటున్నాం? స్నేహితుల కొరకు,
ఈ అన్న వచ్చాడు, ఆ అన్నతో పాటు నేను కూడా ఉపవాసం ఉండాలి, ఈ అక్క వచ్చింది ఆమెతో పాటు నేను కూడా మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండాలి. దేని కొరకు వచ్చామా? ఈ మనుషులతో కాదు మనం ఉండాల్సింది, దేవుని కుమారుడితో పాటు దేవుని రాజ్యంలో ప్రభువుతో పాటు ఉండటం కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం. దేని కొరకు మనం ఉపవాసం ఉంటున్నాం? ఆ స్త్రీ ప్రభువుతో ఉండటం కొరకు ఉపవాసం ఉంది. ఆ స్త్రీ ప్రభువుతో ఉండటానికి ఉపవాసం ఉంది. ఈరోజు మనం ప్రభువుతో ఉండటం కొరకై ఉపవాసం ఉండాలి. ఈరోజు మన ఉపవాస ప్రార్థన అంతా కూడా ఈ భౌతికమైన వాటి కొరకు కాదు, పరసంబంధమైన వాటి కొరకు. దేని కొరకు? తండ్రిని గురించి తెలుసుకోవాలా, తండ్రి రాజ్యం కొరకు సిద్ధపడాలా, ఇంకా తండ్రి యొక్క ముఖదర్శనం, తండ్రి యొక్క కుమారుడైన ఆయన కుమారుడు ముఖదర్శనం చేయడం కొరకు సిద్ధపడాలా, ఆ సమయం కొరకు, ఆ గడియ కొరకు. 4వదిగా ఆ కుమారుడితో పాటు, ఆ ప్రభువుతో పాటు ఆయన రాజ్యంలో ఉండే గడియ కొరకు మనం ఏం చేయాలా? అర్థం చేసుకోండి, ఇక్కడ మనం ఉపవాసం ఉంటున్నాం. మహా అయితే కొంతకాలం ఉపవాసం ఉంటాం. ఇక్కడ ఉపవాసం ఉంటుంది ద్వారా ఎక్కడ ఉంటున్నాం? ప్రభువుతో పాటు. ఎంతకాలం ఉంటాం? అది ఎలాంటిది ఆ కాలము? నిత్యత్వం. నిత్యత్వంలో యుగాలు ఉంటున్నామంట. అర్థం చేసుకోండి, ఒక్క గడియ అనుకోండి, ఒక్క రోజు కొరకు అనుకోండి, ఉపవాసం ఉంటుంది ద్వారా ఎక్కడ ఉంటున్నాం మనం? నిత్యత్వంలో ప్రభువుతో పాటు ఉంటున్నాం. నిజంగా ఆ స్త్రీ ఉపవాసం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? నిత్యత్వంలో ప్రభువుతో పాటు ఉంటుంది. ఉపవాస ప్రార్థన దేని కొరకు? ప్రభువుతో పాటు ఉండడానికి. ఎక్కడ? నిత్యత్వంలో కూడా. నిత్యము ప్రభువుతో పాటు ప్రభు రాజ్యంలో జీవించడం కొరకు ఉపవాసం ఉండాలి. దేని కొరకు? ప్రభు, నేను నీ రాజ్యంలో నిత్యము జీవించాలి, నీ రాజ్యం నుంచి వెలుపటికి వెళ్ళిపోకూడదు, నిత్యము ఎప్పటికీ నీ రాజ్యంలో ఉండటం కొరకు నేను ఉపవాసం ఉంటున్నా, నన్ను నీ రాజ్యం నుంచి. చూడండి, ఉపవాస ప్రార్థనకి చాలా విలువలు ఉన్నాయి, చాలా బహుమానాలు కూడా ఉంటాయి. ఇది 4. 5వ విషయం చూద్దామండి. మార్కు సువార్త 13వ అధ్యాయం. ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది? మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోనప్పుడు, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చేయదమని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినో అది. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడవలసిన గురించి ఉంది. ఆ గడియలోనే మీకు ఇవ్వబడిన అన్నాడు. ఏమిస్తున్నాడు ఆ గడియలో? ప్రకటన గ్రంథం. ఆ గడియలో ఏమి ఇవ్వబోతున్నాడు? పరిశుద్ధాత్మ నడిపింపిస్తున్నాడు. మరి మనం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఆ గడియలో దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, లేదా ప్రభు ఎదుట నిలవబడినప్పుడు ఆ గడియలో మనకేమవుతుంది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. అదే ఏ గడి ఇది? బహుమానం పొందేటటువంటి గడియ. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా చూస్తున్నట్టయితే, 2వ అధ్యాయం చూస్తే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అవునా? తెల్లని రాతి మీద కొత్త పేరు రాస్తానంటున్నాడు. ఏ గడియ కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు? క్షమించండి, ఆమె ఏ గడియ కొరకు? ప్రభు ద్వారా బహుమానం పొందే గడియ కొరకు ఉపవాసం ఉంటుంది. నేను ఉపవాసం ఉండకపోతే నా ప్రభు దగ్గర బహుమానం కోల్పోతానేమో. ఈరోజు నేను ఉపవాసం ఉండాలి. నాలో ఉండే బలహీనతను బట్టు, నాలో ఉండే అవిధేయతను బట్టు, నాలో ఉండేటువంటి పొరపాటును బట్టు నా దేవుని ద్వారా పొందే బహుమానం కోల్పోతానేమో. ఆ బహుమానం కోల్పోకూడదు. ప్రభువు ఇచ్చే బహుమానం, నాకు ఏదైతే బహుమానం ఇస్తున్నాడో ఆ గడియలో నేను బహుమానం పొందడం కొరకు ఉపవాసం ఉండాలి. నిజంగా ఆ స్త్రీ ఆ గడియ కొరకు, ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటుంది? ప్రభు బహుమానం ఇస్తున్నాడు కదా, ఆ గడియ కొరకు. అంటే ఆ గడియ కొరకు ఎందుకు ఉపవాసం ఉంటుంది? ప్రభు ద్వారా బహుమానం పొందటానికి. ఏ గడియ కొరకు? బహుమానం పొందే గడియ కొరకు. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఎందుకు మందిరానికి వస్తాం, ఎందుకు వెళ్తున్నాం, దేనికి ఉపవాసం ఉంటామో మనకు అర్థం కాదు. ఉపవాస ప్రార్థన దేనికి తెలుసా? 5 విషయాలు చెప్పండి. 1, తండ్రిని గురించి తెలుసుకోవడానికి ఉపవాసం ఉండాలి. ఆ గడియ ఏ గడియ? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. 2, ఏ గడియ కొరకు? సిద్ధపాటు, దేవుని రాజ్యానికి వెళ్తానికి కావాల్సిన సిద్ధపాటు కొరకు ఉపవాసం ఉండాలి. 3, మెలకువగా తన కుమారుని ఎదుర్కోవటం కొరకు, కుమారుని యొక్క ముఖ దర్శనం చేయటం కొరకు. ఇట్లా కుమారుని చూస్తాను, ఆ గడియ బాణం సజీవులుగా ఆ గడియ కొరకు, అంటే ప్రభుని చూడటం కొరకే ఉపవాసం ఉండాలి. 4, ప్రభుతో కూడా ఉండటం కొరకు ఉపవాసం ఉండాలి. 5, ఏ గడియ కొరకు ఉపవాసం ఉండాలా? ప్రభు ఇచ్చే బహుమానం పొందటం కొరకు. దేని కొరకు? ప్రభు ఇచ్చే బహుమానం పొందే గడియ కొరకు. ఈరోజు మనం బహుమానం అసలు పొందుతామా? బహుమానం పొందే క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నామా? బహుమానం పొందటానికి అర్హతలు మనకు ఉండయా? మనంతటా మనం అనుకుంటాం, నాకు అన్ని అర్హతలు ఉండే అనుకుంటాం. ఏం లేవు.
ఏమి లేవు. మన అర్హతలన్నీ ఎట్లా ఉండేది తెలుసా? ఇప్పుడు చూడండి, ఎండాకాలంలో చెట్టుకు ఆకులు పచ్చగా ఉంటాయి, తర్వాత ఏమైపోతాయి? ఒక గాలి వస్తే గాలి రంగాలు ఏమైపోతాయి? ఆకులన్నీ కూడా చక్కగా ఉంటాయా ఏమవుతాయి? ఎండిపోయి రాలిపోతాయి. మన బహుమానాలు కూడా అట్టాగా ఉంటాయి, చేతి దాకా వస్తే రాలిపోతాయి. అంతే మన జీవితం. చేతికి వచ్చేసి దయ్యం నేను తీసుకున్నా అనుకుంటాం, తీసుకునే లోపల పక్కనోడికి వెళ్ళిపోయి. అదే మన క్రైస్తవ జీవితం, అదే మన విశ్వాస జీవితం. ఆ క్రైస్తవ జీవితం, ఆ విశ్వాస జీవితానికే మనం ఎంతో హెచ్చింపు, ఎంతో ఘనపరుచుకుంటాం, ఎంతో హెచ్చించుకుంటాం. కానీ వస్తుంది ఏ గడియ తెలుసా? నిలిచి ఉండే గడియ. బహుమానం మనకిచ్చేటప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. చేయి జారిపోయే గడియ కొరకు కాదు. ఏ గడియ కొరకు ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఉపవాసం ఉంటుంది? ఏ గడియ కొరకు? తండ్రి ద్వారా బహుమానం పొందే గడియ కొరకు, లేదా కుమారుడు ద్వారా బహుమానం పొందే గడియ కొరకు. ఏమవుతుందామె? ఉపవాసం ఉండి ఏ గడియలో అయితే ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు ఆ గడియ కొరకు ఉపవాసం ఉంటుంది. నిజంగా ఈరోజు క్రైస్తవులకి మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, రక్షణ పొందాం, మారుమూసి పొందాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొంటున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం. ఇదే ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? ఇది ముగింపు కాదు. మనకి అసలైన ముగింపు ఏంటి? ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాస ప్రార్థన ద్వారా ముగింపు అవ్వాలా? ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రిని గురించి తెలుసుకుంటాం ఈ లోకంలో. తండ్రి గురించి తెలుసుకోవడం ద్వారా తండ్రి రాజ్యంలో ఉంటాం. 2 ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? తండ్రిని కుమారుని ఎదుర్కోగలుగుతాం. 3 సిద్ధపడతాం. 3 ఉపవాస ప్రార్థన ద్వారా కుమారుని ఎదుర్కోగలుగుతాం. 4 ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనతో పాటు కుమారుడితో పాటు ఉండబోతున్నాం. 5 ఉపవాస ప్రార్థన ద్వారా బహుమానం పొందుతున్నాం. ఈ గడియల కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది. విధవరాలు అయ్యండి, 84 సంవత్సరాలు విధవరాలు ఉండి ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటుందో మీరు చెప్పండి. 1 ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటుంది? ఆ గడియలోనే అంది. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటుంది ఆమె? ఏ గడియలోనే ఆమె ఉపవాసం ఉంది? తండ్రిని తెలుసుకునే గడియ కొరకు. ఏ గడియ కొరకు? 2దిగా సిద్ధపాటు గడియ కొరకు. 3 ఏ గడియ కొరకు? మెలకువగా కుమారుని ఎదుర్కొనే గడియ కొరకు. 4 ఏ గడియ కొరకు? ఆయనతో కూడా ఉండే గడియ కొరకు. ఏ గడియ కొరకు? 5వది బహుమానం పొందే గడియ కొరకు. ఈ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది. ఇప్పుడు రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. ఇంకా వాక్యం అవల. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం అనుకుంటాం, కానీ అందరం కలిసి చదవరు. నేను ఒకటి చదువుతాం, మీరు ఒకటి చదవండి. చివరిది అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 వచనం నేను చదువుతాం, 37 మీరు చదవండి, 38 అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి చదివేటప్పుడు పెదాలు ఆడించొద్దు, అందరం కలిసి గొంతెత్తి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనాల వరకు నేను చదువుతాం. మొదటిది, 2వది మీరు. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై. చదవండి మీరే, అందరం కలిసి 4 సంవత్సరాలు సేవ చేయొచ్చు. అందరం కలిసి మళ్ళీ చదువుదాం. 38 ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. ఏ గడియ? ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? 84 సంవత్సరాలు విధవరాలు ఉంది, ప్రవక్త ఉండి, పెనియేలు కుమార్తె, అంతా అయిపోయింది. దేని కొరకు ఉపవాసం ఉంది? ఆ గడియలోనే ఆమె వచ్చింది. ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంది? ఏ గడియ కొరకు? తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంది? సిద్ధపడే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంది? మెలకువగా ప్రభుని ఎదుర్కొనే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంది? ఆయనతో పాటు ఉండే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంది? దేవుని ద్వారా వచ్చే బహుమానం పొందడం కొరకు. ఇట్టి 500 అనుభవం కలిగిన గడియల కొరకు ఆ గడియలోనే ప్రభు వచ్చాడు. ఏమయ్యాడు? ఇటు 500 అనుభవం కలిగిన గడియల కొరకు ఆమె ఉపవాసం ఉంది. ఆ గడియలోనే ప్రభు ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి రావడం ద్వారా ఏం చేస్తుంది? ప్రభుని చూస్తుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, కలుసుకుంటుంది. అంటే మధ్యాకాశానికి ప్రభు వస్తాడు. ఆ గడియలోనే ఏ గడియల కొరకైతే ఎదురు చూసిందో ఆ గడియల్లోనే ఆమె వేటి కొరకు ఎదురు చూసిందో అవన్నీ ఆమె పొందేది. ఈమె ఆ గడియలోనే అన్నదానికి అన్ని అర్థాలు ఉండే మనకు అర్థం చేసుకుంటే. ఈరోజు మనం ఆ గడియల్లోనే మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయబోతున్నాం? ప్రభుని గురించి తెలుసుకోవాలి. ఆ గడియలోనే ప్రభు గురించి తెలుసుకోవాలా? ఆ గడియలోనే ప్రభు కొరకు సిద్ధపడాలా? ఆ గడియలోనే మెలుగుని ప్రభు ముఖ దర్శనం చేయాలా? ఆ గడియలోనే ప్రభుతో పాటు ఉండాలా? ఆ గడియలోనే ప్రభు ద్వారా వచ్చి బహుమానం పొందాలి. మరి ఆ గడియ కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఇదే మనకు కావాల్సిన అవసరం, కావాల్సిన మాట ఇదే. ఆ గడియ కొరకు
ఇప్పుడు మనం ఏ గడియ కొరకు ఉపవాసం ఉండం? నా కష్టాలు పోయే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉండం? నా బాధలు పోయే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉండం? నా అనారోగ్యం పోయే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? నా దుఃఖాలన్నీ పోయి సంతోషంగా మార్చబడే గడియ కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? బహుమానం కొరకైన ఒక గడియ కొరకు. ఈ లోకంలో బహుమానం, దేవుని రాజ్యంలో కాదు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? నా పాత ఇల్లు పోయి కొత్త ఇల్లు రావటం కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? పిల్లల పెళ్ళిళ్ళు అవటం కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? జాబుల కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? నా జీవితమే పూర్తిగా మార్చబడటం కొరకు. ఏ గడియ కొరకు ఉపవాసం ఉంటున్నాం? ఏ గడియ కొరకు? ఏ గడియ కొరకు అంటే నేను ఇక్కడ ఉన్నవారు అందరికంటే గొప్ప ఉండవాలి. ఈ గడియ కొరకే మనం ఉపవాసం ఉంటున్నాం. ఇది పనికిమాలిన చెత్త. ఇదంతా కాదు. ఇదంటే చెత్త అని ఎందుకు అంటున్నానంటే, ఇది దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచిస్తే ఇది చెత్తలాగానే ఉంటుంది. మొదట మనం దేని కొరకు? బైబిల్లో ఒక మాట ఉంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని. అది ఇప్పుడు దేని కొరకు ఉపవాసం ఉంటుంది? దేవుని రాజ్యం కొరకు ఉపవాసం ఉంటుంది. అది చెప్పాల్సిన ఫైనల్గా. ఏ గడియ కొరకు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే గడియ కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది. కాబట్టి తనకి ఇవ్వబడుతూ వస్తుంది. ఇప్పుడు మనం దేని కొరకు ఉపవాసం ఉండాలి ఈరోజు? చెప్పండి, మీరే చెప్పండి. అసలు దేని కొరకు వచ్చారు? గర్భఫల గురించి ఒక హక్కు వచ్చింది. ఇంకెవరు వచ్చారు? దేని కొరకు వచ్చారు చెప్పండి. ఒకళ్ళే బయటపడతాం కదా, ఇంకా చాలా మనం అందరం వచ్చింది వేరే వేరే అవసరాల కొరకే. కానీ బయట పెడితే ఏమనుకుంటుందో సిగ్గుపోయిద్ది అనుకుంటాం. ఎక్కడ సిగ్గుపోయినా పర్లక్క, అక్కడ పోవద్దక్క, పోతే చాలా కష్టపడాలి. ఇక్కడే సిద్ధపడదాం. సిద్ధపాటు. ఆ స్త్రీ 5 అంతల అనుభవం కొరకు, ఆ గడియ 5 అంతల అనుభవం కలిగిన గడియ కొరకు ఉపవాసం ఉంది. ఈరోజు మనం కూడా 5 అంతల అనుభవం కలిగినటువంటి గడి. ఇంకా చాలా ఉంటాయి, చెప్పాలంటే 70 పాయింట్లు ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, 700 పాయింట్లు అని వస్తాయి. అవి అంత తీసే కొందిని తరుగుతూ ఉండవు, వచ్చేస్తూనే ఉంటాయి. ఒక వచనంలోనే 7 పాయింట్లు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీరు అవన్నీ కూడా మీరు వేచి ఉండి తెలుసుకునే సమయం మీకు లేదు. కాబట్టి కనీసం ఆ గడియ కొరకైనా సిద్ధపడదాం. 5 అంతల అనుభవం కలిగిన గడియల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. నన్ను నా కుటుంబాన్ని ప్రభువా ఆ గడియ కొరకు, తండ్రిని గురించి తెలుసుకునే గడియ కొరకు, నన్ను నా కుటుంబాన్ని తండ్రి రాజ్యంలో కట్టడానికి కావాల్సిన సిద్ధపాటు కొరకు, నన్ను నా కుటుంబాన్ని కుమారుణ్ణి మెలకుగుండి ఎదుర్కొనే దినం కొరకు, నన్ను నా కుటుంబాన్ని ఆ గడియ. ఏ గడియ అది? ప్రభుతో పాటు ఉండే కొరకు. నన్ను నా కుటుంబాన్ని ప్రభుతో పాటు ఉండే గడియ. తర్వాత ప్రభు ద్వారా వచ్చే బహుమానం తీసుకునే గడియ. ఆ గడియ కొరకు మమ్మల్ని సిద్ధపరచు. నన్ను సిద్ధపరచు, నా భార్యని, నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబీకులను, రక్త సంబంధికులను, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లిని అందరినీ కూడా ఆ గడియ కొరకు సిద్ధపరచు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన భౌతికమైన వాటి గురించి కాదు. ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మనం తెలుసుకోవాల్సింది దేని కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన? ఏ ఒక్కరూ కూడా ప్రభా నాకు ఇది కావాలి అది కావాలని ప్రార్థన చేయదు. చేసిన మరో క్షణమే ఏమని అంటాం? అది బాగా తెలిసినట్టుంది. ఏమంటాం? ఆమెననే అంటాం. ఇప్పుడు దేని కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఇన్ని రోజులు ఈమె జీవిత చరిత్రలో దరిదాపు 6 వారాలు ఆ ఒక్క వచనమే 2వ అధ్యాయం 36వ వచనంలోనే 37 అనుకుంటా. ఆ ఒక్క వచనం ద్వారానే 36-37 వచనాల్లోనే 2 వచనాల్లో 6 వారాలు మన గురించి మనం ప్రార్థన చేసుకున్నాం. ఇది 7వ వారం. ఆ స్త్రీ విధవరాల గురించి చూస్తున్న దాంట్లో 7వ వారం. ఈ వారం ఎవరి గురించి చేసుకోవాలా? 6 వారాలు నువ్వు అదే ప్రార్థన చేసుకున్నావు, నీ గురించి, నీ బహుమానాలు, నీ కుటుంబం, నీ ఆశీర్వాదాల గురించి. ఈరోజు దేని కొరకు ప్రార్థన చేయాలా? ఇది 7వ వారం. 6 వారాలు చేసుకున్నావు, చాలదా? ప్రభు కూడా 6 వారాలు చేసి 7వ రోజు 6 రోజులు చేసి 7వ రోజు ఏం చేశాడు? మరి ఈ రోజైనా విశ్రమించుకోండి. దేనికి విశ్రాంతి కావాలి? ఈ 7వ వారం మన గురించి వాటికి విశ్రాంతి కావాలి. దేవుని గురించి కావాల్సిన వాటి కొరకు సిద్ధపాటు. ఈ వారం మనం చేయాల్సిన ప్రార్థన భౌతికమైన వాటి గురించి కాదు. భౌతికమైన మీకు అవసరతల గురించి లాస్ట్లో నేను చేస్తా. మీరు ఈరోజు దేని కొరకు ప్రార్థన చేసుకోవాలా? ప్రతి ఒక్కరూ పర సంబంధం 5 అంతల అనుభవం కొరకే, ఇంకా మరొక దాని గురించి చేయొద్దు. మీకేం అవసరం ఉందో నా దగ్గర దాదాపు 100 పాయింట్లు ఉంటాయి. మీ అవసరతల గురించి అన్ని పేర్లు ఇక్కడ ఉంటాయి. కొన్ని అందరి గురించి నేను చేస్తాను. ఎవరి గురించి మీరు డౌట్ పడ అసలు లాస్ట్లో నేనే ఎక్కువసేపు చేస్తాను మీ అందరి కొరకు. భౌతికమైన మీ అవసరత గురించి సేవకుడు ప్రార్థన చేస్తాడు. మీరు ఇప్పుడు చేసుకోవాల్సింది దేని కొరకు? మీకోసం. అంటే బైబిల్ ఉంది, యెరూషలేము కుమార్తెలారా నా కోసం కాదు మీ కోసం ఏడుగుడి అన్నాడు. ఇప్పుడు ఎవరి కోసం మనం ప్రార్థన చేసుకోవాలా? మనం సిద్ధపాటు కొరకు. భౌతికమైన అక్కర్ల గురించి మేము చేస్తాం మీకోసం. మీరు దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేసుకోండి. 5 అంతల అనుభవం కొరకు ప్రార్థన చేసుకోండి. ఇంకా వేరే ఆ పక్కన ఈయన గురించి ఆయన గురించి అసలు బాగానోళ్ళ గురించి కూడా మీరు చేయొద్దు. మేము చేస్తాం అందరి గురించి. మేము చేసినప్పుడు ఆమెనంటే మీరు చేసినట్టే. మీరు చేయాల్సింది దేని కొరకు? ఆ ఒక్క రాజ్యం కొరకు. నన్ను భూమి మీద ఉంచిందే ప్రభా, ఈ 7 అంతల అనుభవం కలిగిన ఆ గడియ కొరకు నన్ను సజీవుడి గురించావు. ఆ గడియ కొరకు నన్ను సిద్ధపరచు. ఈరోజు నేను ఉపవాసం ఉంటుంది ఆ గడియ కొరకు. సో ఆ గడియ కొరకు ఉపవాసం ఉందాం.
ప్రార్థన చేద్దాం ఆ గడియల కొరకు. ఆ గడియల కొరకే సిద్ధపడి ఎదుర్కొనే జీవితాన్ని మనం పొందుకున్నట్లు, ప్రభు ధర బహుమానం పొందుకున్నట్టు, తండ్రి గురించి తెలుసుకునే జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్టు, ప్రభు కృప మనకి ఆ గడియ కొరకు ప్రార్థన చేస్తున్న మన జీవితాలకి ప్రభు కృప తోడే నడిపించను కాక. ఆ గడియ కొరకే ఎదురు చూస్తున్న మనం ప్రభు వస్తే ఆ గడియలోనే బహుమానం పొందినట్లు, ఆ స్త్రీలాగా మనం కూడా బహుమానం పొందినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.